ప్రేమించిన అమ్మాయి కోసం యువకుడి ఆత్మహత్య. ఈరోజు ప్రేమికుల దినోత్సవం. నీతో మాట్లాడాలి, నీతో ఉండాలని ఉంది. దయచేసి ఒక్కసారి బయటకు రా. నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కాదు, ఈ బాధ భరించలేను. ఇది నువ్వు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, నేనంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నా మనస్సు నీతో మాట్లాడాలంటోంది. నా మనస్సు నీతో మాట్లాడాలంటోంది, నీతో ఉండాలంటోంది. నీవు రాకుంటే చనిపోవాలనుంది అంటూ ఊపిరి వదిలేంత వరకు ప్రాణసఖితో ఫోన్లు మాట్లాడుతూనే ప్రాణాలు వదిలాడు యలమంచిలి పట్టణానికి చెందిన ఒక ప్రేమికుడు. దేని కొరకు నువ్వు పుట్టావు? అమ్మాయి కనపడలేదని ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా? ఏమండి, అసలు వాడి జన్మ ఎలా జరిగిందో వాడికి తెలుసా? ఎంత దూరం నుంచి ఎన్ని కోట్ల సంవత్సరాల వెనుక ప్రణాళికలో ఉన్నాడో వాడికి తెలుసా? అసలు వాడి తల్లిదండ్రులకు తెలుసా? వాడిని కన్నవాళ్ళు చెప్పారా ఏనాడైనా? వాడికి చదువు నేర్పించిన వాళ్ళు చెప్పారా ఏనాడైనా? అన్నదమ్ములు చెప్పారా? సమాజం చెప్పిందా? ప్రపంచంలో ఎవడు చెప్పాడు? వాడు ఎంత కష్టముతో ఎంతమందిని దాటుకుని ఈ లోకంలో పుట్టాడో. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కనపడలేదని, ప్రేమికుల రోజున బయటకు రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడంటే మానవ జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారండి మనుషులు. అసలు మనల్ని పుట్టించడం కొరకు దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా అండి? మనకు జన్మనివ్వడం కొరకు దేవుడు ఎంత శ్రమించాడో తెలుసా అండి? మనం నిలబడడానికి భూమి ఉండాలండి. భూమి తయారు చేయాలంటే ఎంత కష్టం ఎప్పుడైనా ఆలోచించారా? భూమి కొనుక్కోవడమే మనకు తెలుసు, భూమిని దున్నుకోవడమే మనకు తెలుసు, భూమితో ఇళ్ళు కట్టుకోవడమే మనకు తెలుసు. భూమిని తయారు చేయటం మనకు చేత కాదండి. భూమిని నిర్మించాడు, భూమిని ఉంచడానికి ఆకాశాన్ని పెట్టాడు, ఈ ప్రకృతి అంతా తిరగడానికి వీలుగా భూమి చుట్టూ ఎన్నో గ్రహాలను ఉంచాడు, మనం తినడానికి ఆహారం పెట్టాడు, సమస్తము భూమిలోంచి వచ్చే విధానాన్ని కల్పించాడు దేవుడు. భూమిలో ప్రకృతిలో సమస్తాన్ని భద్రపరిచాడు. తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, పీల్చడానికి గాలి ఇచ్చాడు, అందమైన శరీరాన్ని ఇచ్చాడు. ఒక కుక్కలా నిన్ను పుట్టించలేదు, ఒక జంతువులా, ఒక పాకే, ఒక పావులా, నిరంతరం నీటిలో పడి తిరిగే ఒక చేపల, ఎప్పుడూ ఆ చెట్ల మీద పడి ఏడిచే ఆ పక్షులలా లేదు మన జన్మ. లిట్రన్ ట్యాంకులో తిరిగే పురుగులలా లేదు మన జన్మ. సర్వోత్కృష్టమైన మానవ జన్మ, సర్వోత్తమమైన మానవ జన్మ. ఈ ప్రకృతిలో ఏదైనా మన కాళ్ళ దగ్గర ఉండవలసిందే, మనకు భయపడాల్సిందే, మనం చెప్పినట్టు వినాల్సిందే, మన కొరకు పంటలు పండాల్సిందే, మన కొరకు భూమి తిరగాల్సిందే, మన కొరకు సూర్యుడు మండాల్సిందే. ఎవరు మన మాట దాటి బ్రతకడానికి వీలు లేదు ఈ ప్రకృతిలో. ఏ జంతువు, ఏ జీవి కానీ. ఒక చేపను గేలం వేసి లాగేస్తాం, ఒక పక్షిని రాయి విసిరి కొట్టి పడిసేసి తినేసేస్తాం మనం, మేకను తరిమి పట్టుకుని కోసుకుని వండేసుకుంటాం. మనల్ని మించిన జీవి, మనల్ని భయపెట్టే జీవి, మనపై పెత్తనం చెలాయించే అధికారం ఈ ప్రకృతిలో ఎవ్వరికీ లేదు. మనిషికే సమస్తము పైన అధికారాన్ని దేవుడిచ్చాడు. ఉత్తమమైన మానవ జన్మగా మాట్లాడగలిగే అద్భుతాన్ని దేవుడు ప్రసాదించాడండి. ఏ జీవి మాట్లాడుతుంది చెప్పండి? ఏ జంతువు మాట్లాడుతుంది మనం మాట్లాడినట్టు? ఇంత అపురూపమైన మానవ జన్మలో ఈ భూమి మీదకు దేవుడు మనల్ని జన్మింప చేస్తే, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కొరకు ప్రాణం తీసుకుంటావా? ఏమి నేర్పించారు అమ్మా బాబులు పిల్లలకి? ఏమి నేర్పిస్తున్నారు? వాడు పెద్ద చదువే, ఇంజనీర్. గతంలో మనకు తెలుసు, ముగ్గురు ఇంజనీర్లు ఒక అమ్మాయి ముఖంపై యాసిడ్ పోసేశారు. ఏమి నేర్పించింది వాళ్ళకి ఆ చదువు? చివరికి తీసుకెళ్ళి అడవుల్లో ఎన్కౌంటర్ చేసి చంపేశారు వాళ్ళను. అమ్మాయిని ఢిల్లీలో ఒక అమ్మాయిని పాడు చేశారండి. ఎంతో మంది అమ్మ స్త్రీలను ఈ రోజున అత్యాచారం చేస్తున్నారు. చదువుకున్న పిల్లలు. ఏమి నేర్పించింది సమాజం? జన్మ విలువేంటో అర్థమైందా? బ్రతుకు పరమార్థం ఏమిటో తెలిసిందా? ఎంత కష్టంతో పుట్టాడో తెలిసిందా? దేవుని ఆలోచనలో ఉన్నాడనే సంగతి తెలుసా? అసలు నోట్లో నొరగలు తాగి పడిపోయాడు అనుకున్నారట.
బాగా మందు తాగి ప్రేమికుల రోజున పడిపోయాడు అనుకున్నారు. తీరా వాడు తాగింది కిక్కిచ్చే మందు కాదండి, ప్రాణం తీసే విషం.